హాయ్ అండి. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 11. అరణ్య ఇంటి తలుపు తెరిచిన వెంటనే హనీ అని ఒక చిన్న కుక్క అతని మీదకి ఎగిరిపడింది. అరణ్య చేతిలో ఉన్న వస్తువులన్నీ కింద పెట్టి దాన్ని ప్రేమగా ఎత్తుకుని నిమురుతూ అన్నాడు, అని నన్ను చాలా మిస్ అయ్యావా? సారీ, ఈ రోజు కాస్త లేట్ అయింది అని. వెంటనే అరణ్య ముఖం వైపుకి చూస్తూ గట్టిగా ముద్దు పెట్టి ముద్దుగా అరవసాగింది. అదే సమయంలో లోపల నుంచి మరో అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె వయసు 16-17 సంవత్సరాలు ఉంటుంది. మోకాళ్ళ వరకు ఉండే ఒక ఫ్రాక్ వేసుకుంది. ఆమెను చూడగానే అరణ్య మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వాడు. అని మాత్రం ఆగకుండా అతని ఒళ్ళంతా ముద్దు పెడుతూనే ఉంది. రోజంతా ఎక్కడికెళ్ళావు అని అడుగుతున్నట్టుగా అల్లరి చేస్తుంది. అరణ్య కూడా ప్రేమగా దాని ఒళ్ళంతా నిమురుతున్నాడు. ఆ అమ్మాయి అరణ్య దగ్గరకు వచ్చి ఇంగ్లీష్లో అంది, అరణ్య అన్నయ్య, మీరు నిజంగానే వెళ్ళిపోతున్నారా అని. నేను నేను మా అమ్మ మేమంతా మిమ్మల్ని చాలా మిస్ అవుతాము ఆమె దిగులుగా ఉండటం గమనించిన అరణ్య ఆమె తలపై ప్రేమగా చేయి వేసి అన్నాడు, వెళ్ళక తప్పదు లిల్లీ, కానీ మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను. ఈసారి ఆమెను కూడా నాతో తీసుకుని వస్తాను. ఇక అనీని కూడా తీసుకెళ్ళగలిగితే ఎంత బాగుండేదో. కానీ ఆమెకు పిల్లలని చూస్తే చాలా భయం. హనీని చూసి నన్నే తిరస్కరిస్తే నా పరిస్థితి ఏంటో చెప్పు అని చెప్పి అరణ్య నవ్వేశాడు. లిల్లీ కూడా నవ్వింది. ఇక హనీ కూడా మ్యావ్ మ్యావ్ అంటూ స్పందించింది. సారీ, పిల్లి, కుక్క కాదు. ఈ రాత్రి అరణ్య ఫ్లైట్ ఉండడంతో ప్రయాణానికి కావలసిన సామాన్లన్నీ సర్దుకోవాలి. రోజంతా తిరగడంతో అతనికి బాగా అలసటగా అనిపిస్తుంది. లిల్లీ బాయ్ చెప్పి అనీని తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె అరణ్య ఉండే ఫ్లాట్ కు కిందే ఉంటుంది. లిల్లీకి హనీ అంటే చాలా ఇష్టం. అందుకే పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ఇక అరణ్య హనీని ఆమె దగ్గరే వదిలి నిశ్చింతంగా వెళ్తాడు. ఇప్పటి వరకు ఆఫీస్ పని మీద ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా సరే ఇక హనీ లిల్లీ దగ్గరే ఉండేది. అరణ్య హనీని ఎత్తుకుని లోపలికి వెళ్ళి ఒక పాత్రలో క్యాట్ ఫుడ్ వేసి పెట్టాడు. అది చూసి వెంటనే అక్కడికి వెళ్ళి తినడం స్టార్ట్ చేసింది. ఆ దృశ్యం చూసి అరణ్య చిరునవ్వు నవ్వాడు. తర్వాత తన ప్రయాణ సామాన్లు సర్దుకోవడానికి తన గదిలోకి వెళ్ళాడు. గది గోడపై పెద్ద ఫ్రేమ్ లో ఒక ఫోటో వేలాడుతుంది. 2 జడలు వేసుకుని అల్లరి చిరునవ్వుతో ఉన్న ఒక చిన్న అమ్మాయి ఫోటో అది. ఆ ఫోటోను ప్రేమగా చూస్తూ అరణ్య మెల్లగా అన్నాడు, వస్తున్నాను సాన్విక, వస్తున్నాను. ఈసారి మాత్రం నేను పూర్తిగా నా దానిగా చేసి జీవితాంతం నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనుకుంటాడు అరణ్య. మరి సాన్వికకి పెళ్ళయిందన్న సంగతి తెలీదు. చూద్దాం. ఇక రాత్రి చీకట్లు క్రమంగా తొలగిపోవటంతో తెల్లవారుజాము నెమ్మదిగా భూమిని తాకింది. పక్షులు కిలకిల రావాలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలోని వాహనాలు పరుగులు ఇంకా మొదలు కాలేదు. నిద్రలేచిన సాన్విక తన మంచంపై పడుకుని ఉండడాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. రాత్రి నేను బాల్కనీలో ఉన్నాను కదా, మరి మంచం పైకి ఎలా వచ్చాను అని అయోమయంగా ఆలోచించింది. రాత్రంతా మేల్కొనుండి ఎప్పుడు నిద్రపోయిందో కూడా తనకి గుర్తుకు లేదు. ఇక మరింత ఆలోచించబోయేసరికి తల చాలా బరువుగా అనిపించింది. శరీరం అంతా నీరసంగా నిస్సత్తువగా ఉంది. రాత్రి నాకు జ్వరం వచ్చిందా అని మనసులోనే అనుకుంది. ఆమె గదంతా ఒకసారి పరిశీలించింది. నిన్న రాత్రి గది నిండా చెల్లా చెదురుగా పడి ఉన్న పూలు జాడ కూడా ఎక్కడా కనిపించలేదు. గది మొత్తం ఎంతో నీటిగా చక్కగా సర్ది ఉంది. విక్రమ్ కూడా ఎక్కడా కనిపించలేదు. అంతలోనే టక్ టక్ అని తలుపు తట్టిన శబ్దం వినిపించింది. బయట నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది, లోపలికి రావచ్చా అని. మీకోసం టీ తీసుకొచ్చాను. సాన్విక ఆశ్చర్యంగా గోడ గడియారం వైపుకి చూసింది. అప్పటికే ఉదయం 7 గంటలయ్యింది. ఆమెకు టీ తాగి అలవాటు లేదు. పైగా ఈ రోజు ప్రత్యేకంగా తన కోసం టీ తీసుకురావటం ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. నిన్న మాత్రం ఎవరు టీ గురించి అడగలేదు. రండి అని ఆమె చెప్పగానే మధ్య వయస్కురాలైన ఒక అమ్మాయి చేతిలోని టీతో లోపలికి వచ్చింది. టీని టేబుల్పై పెట్టి ప్రేమగా అంది, అమ్మా, టీ ఇంకా వేడిగా ఉంది, చల్లారకు ముందే తాగేయండి. సాన్విక మృదువుగా నవ్వుతూ అంది, మీరు మా అమ్మ వయసువారు, నన్ను మీరు అని పిలవకండి. ఇక కోడలమ్మను కూడా వద్దు, సాన్వికని పిలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ మాటలు విన్న వెంటనే ఆ మహిళ ముఖంలో ఆనందం మెరిసింది. మళ్ళీ ఇలా అంది చిరునవ్వుతో, అయ్యో, పేరు పెట్టి పిలిచే ధైర్యం నాకు లేదమ్మా. మేము సాధారణ వాళ్ళం. నువ్వింత ప్రేమగా మాట్లాడమే మాకు చాలా సంతోషం. నేను నిన్ను సాన్విక కోడలమ్మ అని పిలుస్తాను, సరేనా? సాన్విక చిరునవ్వుతో తలూపింది. ఆ అమ్మాయి మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి ప్రేమగా అడిగింది,
ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? సాన్విక ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూస్తూ అడిగింది. జ్వరం అంటే? నిన్న రాత్రి నీకు మళ్ళీ జ్వరం వచ్చిందమ్మా. విక్రమ్ బాబు గారి రాత్రంతా నీ నుదుటిపై చల్లటి నీళ్లతో పట్టీలు పెట్టారు. అర్ధరాత్రి ఫ్రిడ్జ్ లో నుంచి చల్లటి నీళ్లు తీసుకురావడానికి కింద కూడా వచ్చారు. అప్పుడు నేనే చూశాను. పైగా ఆయన డాక్టరే కదా అని చెప్పగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా నాలుక ఖర్చుకుని అంది. అయ్యో, నేను చెప్పకూడదు చెప్పేశానే. కోడలమ్మ, దయచేసి నేను చెప్పానని విక్రమ్ బాబు గారికి చెప్పకు. ఇక నిన్ననే ఆయన ప్రత్యేకంగా చెప్పి వెళ్లారు. ఇది ఆమెకు చెప్పొద్దు అన్నారు. తెలిసిపోతే నా ఉద్యోగం పోతుంది. సాన్విక ఆశ్చర్యంతో నిలిచిపోయింది. అంటే అందుకే నేను ఇప్పుడు మంచంపై ఉన్నానా? రోజంతా ఎంత వేడిగా ఉన్నా రాత్రి వేళ చల్లగా మారగానే సాన్వికకు చిన్నప్పటి నుంచే జ్వరం వచ్చేది. ఇప్పుడు అదే జరిగి ఉండాలి. ఆ అమ్మాయి భయంగా తన వైపుకు చూస్తూ ఉండడంతో సాన్విక మృదువుగా అంది. లేదు లేదు మాసి, మీరు నిశ్చింతంగా ఉండండి. నేనెవరికీ చెప్పను. ఆ మాట విన్న వెంటనే అమ్మాయి ఊపిరి పీల్చుకుంది. ఇక సంతోషంగా నవ్వుతూ అంది. ముందు టీ తొందరగా తాగేయండమ్మా, తలనొప్పి కూడా తగ్గిపోతుంది. విక్రమ్ బాబు గారు జాగింగ్ కి వెళ్లారు. ఇంకొంచెంలో వచ్చేస్తారు. నేను మళ్ళీ ఆలస్యం చేస్తే మళ్ళీ నన్నే మందలిస్తారు. సరే, నేను వెళ్తాను. ఇంకా చాలా పని ఉంది అని చెప్పి ఆమె తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాన్విక మాత్రం ఆలోచనలో మునిగిపోయింది. విక్రమ్ అసలు ఏమనుకుంటున్నారు? ఒక్కోసారి తనతో ఎంతో నీచంగా ప్రవర్తిస్తాడు, మరొకసారి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. నిన్న రాత్రి తనను బాల్కనీలో వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ తను నిద్రపోయాక మళ్ళీ వచ్చి చూడకపోతే తనకు జ్వరం వచ్చిందని మళ్ళీ విక్రమ్కి ఎలా తెలుసుకునేవాడు? ఇందులో ఏదో రహస్యం ఉంది, కానీ అదేంటి అనే ప్రశ్న ఆమె మనసులో తిరుగుతూనే ఉంది. ఇంకా స్నానం చేసి అందంగా చీర కట్టుకుని సాన్విక కిందకు దిగింది. హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ పెద్దమ్మ ఉదయం టిఫిన్ తయారు చేస్తున్నారు. సాన్వికను చూడగానే ప్రేమగా అన్నారు. అయ్యో సాన్విక, నువ్వు ఎందుకు కిందకు వచ్చావమ్మా? విక్రమ్ ఇప్పుడే చెప్పి వెళ్ళాడు నీకు జ్వరం వచ్చిందని. ఇప్పుడు ఎలా ఉంది? ఒంట్లో బాగుందా అని. అది విన్న సాన్విక సిగ్గుతో తల వంచుకుంది. ఈ మనిషి ఎంత విచిత్రంగా ఉంటాడో, ఉదయాన్నే అందరికీ నా గురించి చెప్పేశాడా అని మనసులో అనుకుంది. అప్పుడే పక్కన ఉన్న ఊర్మి నవ్వు ఆపుకుంటూ చిలిపిగా అంది. ఏంటి ఏంటోదిరా, నిన్న రాత్రి మా అన్నయ్య నిన్ను చాలా గారభంగా చూసుకున్నాడేమో, అందుకే ఉదయానికి జ్వరం వచ్చేసిందా? ఆ మాట వినగానే సాన్విక ఒక్కసారిగా తడబడిపోయింది. సిగ్గుతో నేలలో కలిసిపోవాలి అనిపించింది. అలాంటిదేమీ జరగలేదని ఆమెకి తెలుసు, కానీ ఆ విషయం ఎవరికి చెప్పగలదు? విక్రమ్ మాత్రం అందరి ముందు పరిపూర్ణమైన భర్తలో నటించడం మొదలు పెట్టాడని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. పెద్దమ్మ వెంటనే ఊర్మిని మందలిస్తూ అంది. అల్లరి పిల్ల, అత్తగారి ముందు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఊర్మి వెంటనే నాలుక ఖర్చుకుని ఒక చెవి పట్టుకుని సారీ అమ్మా అని చెప్పి గిలిగింతలు పెట్టేలా నవ్వేసింది. పెద్దమ్మ కూడా చిరునవ్వు నవ్వింది. ఈ పిచ్చి పిల్ల ఎప్పటికీ మారదు అని మనసులోనే అనుకుంది. సాన్విక ముందుకొచ్చి మెల్లగా అడిగింది. పెద్దమ్మ, నేను ఏమైనా హెల్ప్ చేయనా? ఏదైనా వండనా? ఇంకప్పుడే టక్ టక్ మని బోట్ల శబ్దం వినిపించింది. సాన్విక తల తిప్పి చూడగా విక్రమ్ లోపలికి వస్తున్నాడు. ఇక స్పోర్ట్స్ షూ వేసుకుని ఉండటంతో అతని అడుగుల శబ్దం చాలా క్లియర్ గా వినిపిస్తుంది. జాగింగ్ జాకెట్ ని తీసి ఒక చేత్తో భుజంపై వేసుకున్నాడు. వ్యాయామం చేసినందువలన చేతులు కండరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి. శరీరం అంతా చెమటతో తడిసి మెరుస్తుంది. ఊర్మి ఒకసారి సాన్విక వైపుకి చూసింది, మళ్ళీ విక్రమ్ వైపుకి చూసింది. విక్రమ్ నీళ్ల జగ్గు తీసుకుని దాహంగా వరుసగానే నీళ్లు తాగుతున్నాడు. ఊర్మి నెమ్మదిగా సాన్విక దగ్గరకు వచ్చి చెవిలో మెల్లగా అంది. వదినా, నీకు దాహంగా ఉందా? సాన్విక మొదట తెలియక తల ఊపింది. తర్వాత ఊర్మి చెప్పిన మాట అర్థమయ్యేసరికి వెంటనే లేదు లేదు అన్నట్టుగా తల ఊపింది. ఊర్మి పెదవులు మూసుకుని నవ్వుకుంటూ పెద్దమ్మ వైపుకి తిరిగి ఇలా అంది. అత్తమ్మ, విక్రమ్ గ్రీన్ టీ తాగుతాడు కదా, సాన్వికకిచ్చి పైకి పంపించండి అని అంది. అప్పటికే విక్రమ్ మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక పెద్దమ్మ గ్రీన్ టీ కప్పును సాన్విక చేతిలో పెట్టి ప్రేమగా అంది. సాన్విక, ఇంకిది తీసుకెళ్లి విక్రమ్కి ఇచ్చిరా అమ్మా. సాన్విక వెంటనే ఊర్మి వైపుకు తిరిగి అంది. నేను ఎందుకక్క, నువ్వే తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా. దానికి ఊర్మి నవ్వుతూ తలూపింది. నాకు అస్సలు టైం లేదు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, నా సెలవులు అయిపోయాయి. సాన్విక నిరాశగా ముఖం పెట్టుకుంది. ఊర్మి మళ్ళీ మళ్ళీ చెప్పడంతో చివరకు వెళ్ళక తప్పలేదు.
సాన్విక మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోతూ ఉండగా పెద్దమ్మ ఆమె వెళ్లే దారిని చూస్తూ మెల్లగా అంది, దేవుడా, ఈ ఇద్దరి జీవితం సంతోషంగా ఉండాలి. నా మనవడి జీవితంలో ఎప్పుడూ నిజమైన ఆనందం చూడలేదు. ఇక ఆ మాటలు విన్న ఊర్మి ఏమీ మాట్లాడలేదు. ఆమె గుండెల్లో నుంచి మాత్రం ఒక దీర్ఘ నిట్టూర్పు బయటపడింది. పెద్దమ్మ భుజంపై ప్రేమగా చెయ్యి వేసి ఇలా అంది, మీరు ఆందోళన పడకండి అత్తమ్మ. విక్రమ్ గుండెల్లో ఎన్నేళ్లుగా దాచుకున్న గాయాలకు మందు పెట్టగలిగేది ఈ అమ్మాయే. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇంక ఇది ఇలా ఉండగా సాన్విక మాత్రం కోపంతో గొనుక్కుంటూ మెట్లెక్కుతుంది. జమీందారు కొడుకు గారికి రాజకార్యాలు ముగించుకుని రావాలి, నేను మాత్రం ఇక్కడ పని మనుషులు అతనికి సేవలు చెయ్యాలా అని తనలో తానే గొనుక్కుంటూ గదిలోకి అడుగు పెట్టబోతూ ఉండగా ఆ మాటలు విక్రమ్ చెవిలో పడ్డాయి. అతను అక్కడికక్కడే ఆగి వెనక్కి తిరిగి ఒక కనుబొమ్మ పైకెత్తి అడిగాడు, ఉదయాన్నే ఎవరు వంశాన్ని తిడుతున్నట్టుంది, ఎవరిని తిడుతున్నావు? సానికకు మళ్ళీ కోపం వచ్చింది. అయినా దాన్ని బలవంతంగా అంచుకుంది. కానీ నోట్లోనే మెల్లగా గొనుక్కుంది, నీ మామగారిని. విక్రమ్ పక్కగా వెళ్లి చేతిలో ఉన్న గ్రీన్ టీ కప్పును టేబుల్ పై పెట్టింది. అది చూసిన విక్రమ్ ప్రశాంతంగా అడిగాడు, నీ జ్వరం పూర్తిగా తగ్గిందా? సాన్విక వెంటనే వెనక్కి తిరిగి వెటకారంగా అంది, ఇది మన గది, ఎక్కడైనా మీ నటన ఆపొచ్చు కదా మిస్టర్ చౌదరి. విక్రమ్ పెదవులపై చిరునవ్వు మెరుస్తూ అన్నాడు, అవును, నీలా అద్భుతంగా నటించడం నాకు ఇంకా రాదు, కానీ నేర్చుకుంటాను. ఆ మాట విన్న సాన్వికకి ఇంకొక క్షణం కూడా అక్కడ నిలబడాలి అనుకోలేదు. ఈ మనిషితో ఒక్క మాట మాట్లాడినా రోజంతా పాడైపోతుంది అని మనసులోనే అనుకుని వెళ్ళిపోవడానికి తిరిగింది. వెళ్తూ వెళ్తూ నిర్లక్ష్యంగా అంది, మీ గ్రీన్ టీ చల్లారకు ముందు తాగేయండి. ఇక అంతే. విక్రమ్ వెనక నుంచి ఇలా అన్నాడు, ఒక రాత్రి నిన్ను నా మంచంపై పడుకొనిచ్చానని నిజంగానే నిన్ను విక్రమ్ చౌదరి భార్యగా ఊహించుకోవటం మొదలు పెట్టావా ఏంటి? ఆ మాట వినగానే సాన్విక అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి కళ్ళల్లోని కోపం మెరుస్తుంది. విక్రమ్ కు గట్టిగా సమాధానం చెప్పడానికి ఆమె రెడీ అయ్యింది. మీరేం సమాధానం చెప్పిందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.